సో ఒక్కసారి ఈనాడులో మేడిగడ్డ గురించిన ఒక ప్రత్యేక కథనం కనిపిస్తున్నది. 3 పియర్లలో బీటలు వచ్చినాయట. పియర్స్ మీన్స్ పిల్లర్స్ అన్నమాట. ఈ మేడిగడ్డ బరాజ్కు సంబంధించిన పిల్లర్స్లో బీటలు వారిందట. మేడిగడ్డ 7వ బ్లాక్లో గుర్తింపు, నీటి ప్రవాహ మార్గంలో కూడా నెర్రెలు వచ్చిందట. ఎరిజోన్ క్రియేటివ్ ల్యాబ్స్ అధ్యయనంలో వెల్లడి. సో ఈ నెర్రలు ఎట్లున్నాయంటే 19వ పియర్కు ఎగువ వైపు పైన కింద బీటలు ఉన్నాయట. ఈ పియర్ నుంచి 18వ పియర్ వైపు 20వ పియర్ వైపు కూడా నెర్రలు గుర్తించారు. స్టాప్ లాగ్ గ్రూవ్ వద్ద 2 మిల్లీమీటర్ల నుంచి 9 మిల్లీమీటర్ల వెడల్పు వరకు 4 బీటలు ఉన్నాయట. 18వ పియర్ స్టాప్ లాగ్ గ్రూవ్ వద్ద గుర్తించిన బీటలు. సో క్రాక్స్ వచ్చినాయి అన్నమాట. అంటే ఈ ఇక్కడ నది ప్రవహిస్తున్న ఆ మార్గంలో కూడా అంటే ఆ కింది వైపున కూడా ఈ పిల్లర్కి మధ్య పియర్కి మధ్య చాలా పెద్ద గ్యాప్ వచ్చిందట. ఇక 130 మిల్లీమీటర్ల వెడల్పు నెర్ర, 500 నుంచి 900 మిల్లీమీటర్ల వెడల్పు నెర్రె, 300 మిల్లీమీటర్ల వెడల్పు నెర్రె. సో దీన్ని గుర్తించారు అనమాట. ఇది నీటి ప్రవాహ మార్గం. 19వ పియర్లో ఎగువన గుర్తించిన నెర్రెలు. ఇవన్నీ క్రాక్సే, వీళ్ళు చూపిస్తున్నాయని క్రాక్సే. ఎర్ర గులాబీ రంగు గీతల్లో ఉన్నవి నెర్రెలట. మన అద్భుతమైన కట్టడం కదా. మొన్న కేటీఆర్ పోయి ఇది అద్భుతమైన కట్టడం, ఇది చూడండి, నీళ్లు పోతున్నా కూడా ఇది కొట్టకపోతుంది అని చెప్పిరని. సిగ్గుండాలి కదా. ఎవడన్నా దానికి ఆ బరాజ్ యొక్క గేట్లు క్లోజ్ చేసి ఏమన్నా ఇబ్బంది జరగకపోతే అప్పుడు ఏమన్నా అన్నా సక్కదనం. గేట్లన్నీ ఓపెన్ చేసి ఉన్న నీళ్ళు ఉన్నట్టు సముద్రంలో తీసుకుపోతున్నాను, కలిపేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లోని 3 పియర్లలో నీటి ప్రవాహం వెళ్లే మార్గంలోనూ కాంక్రీటు బీటలు వారినట్లుగా అధ్యయనంలో తేలిందట. 18, 19, 20 పియర్లతో పాటు 2 పియర్ల మధ్య నీటి ప్రవాహం వెళ్లే మార్గంలో కూడా బీటలు వారినట్టు గుర్తించారు. ఈ కాంక్రీట్ పటిష్టతను తెలుసుకునేందుకు క్రాక్ మ్యాపింగ్ కోసం అధ్యయనం చేయించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫారసు చేసింది. మేడిగడ్డలో అధ్యయనం బాధ్యతను ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్కు అప్పగించారు. ఈ సంస్థ పలు ఇన్వెస్టిగేషన్స్ చేసింది. యుఏఎస్ ఇమేజరీ ద్వారా 7వ బ్లాక్లోని బీటలను గుర్తించేందుకు సిఎస్ఎంఆర్ఎస్ ఇచ్చిన స్పెసిఫికేషన్ల ఆధారంగా ఎరిజోన్ క్రియేటివ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఈ బాధ్యతను నీటిపారుదల శాఖ అప్పగించింది. మేడిగడ్డ 7వ బ్లాక్లో 11 గేట్లు, 12 పియర్లు ఉన్నాయి. 3 పియర్లతో పాటు నీటి ప్రవాహ మార్గంలో బీటలు వారినట్లు ఎరిజోన్ క్రియేటివ్ ల్యాబ్స్ సంస్థ తన అధ్యయనంలో గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 20వ పియర్కు బీటలు పెద్దగా ఉన్నాయి. ప్రత్యేకించి ఎగువ భాగాన గేటు వద్ద 2 వైపులా ఉన్నాయి. 20వ పియర్ ఎగువ భాగంలో 19వ పియర్ వైపు, 21వ పియర్ వైపుగా నెర్రెలు ఉన్నట్టు గుర్తించారు. ఇప్పుడు ఒక దగ్గర క్రాక్ వచ్చిందంటే అది ఇటు అటు పోతుంది, ఇంకేముంటుంది అక్కడ. సో అదే జరిగింది అక్కడ. అండ్ దాంతోపాటు నీటి ప్రవాహ మార్గం 18లో ఎగువన 9 నెర్రలు ఉన్నట్టుగా గుర్తించారట. ఇక 1 మిల్లీమీటర్ నుంచి 10 మిల్లీమీటర్ల వరకు వెడల్పులో ఉన్నాయి. దిగువ వైపున కూడా క్రాక్స్ ఉన్నాయి. ఇది మన కేసీఆర్ కట్టిన అద్భుతమైన కట్టడం. ఇది ప్రతి బరాజ్ పరిస్థితి సేమ్ ఇదే సిచ్యువేషన్లో ఉన్నది. అందుకే మనం అంటున్నాం కదా, ఇది ఎవడైతే అద్భుతం అని అంటున్నాడో వాడిని అడ కట్టేయాలి, బరాజ్ గేట్లు మూసేయాలి, నీళ్ళు వదలాలి, నీళ్ళు అట్లా స్టోర్ చేసి పెట్టాలి. అప్పుడు చూద్దాం ఇక ఎవరు అద్భుతం అంటారు దీన్ని అన్నది.